ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ కజోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే, ఈవిడ చాలా లేజీ అని. కజోల్, మీరు గత 25 సంవత్సరాలుగా ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ప్రేమని పంచుతున్నారు. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా మంది మెచ్చుకున్నారు. కానీ మీరు పని చాలా తక్కువ చేస్తున్నారు. పని తక్కువగానే చేస్తున్నాను. మీరు నా మీద ఇలా నేరాన్ని మోపితే ఐ హావ్ టు సే నేనంతే. అవును, లేజీ. ఖచ్చితంగా నేను లేజీగానే ఉంటాను. కానీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ రిలేషన్ టు ఇన్ మై వర్క్. నాకేమనిపిస్తోందంటే ఐ డోంట్ థింక్ నేను కానీ మీ ఫ్యామిలీలో అందరూ చెప్తున్నారు, మీ హస్బెండ్ చెప్తున్నారు, మీ అమ్మగారు చెప్తున్నారు, పిల్లలు కూడా చెప్తున్నారు యాక్ట్ చేయొచ్చు కదా అని. మరి యాక్ట్ చేయొచ్చు కదా. నిజమే, నన్ను పని చేయమని వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే నేను పని చెయ్యాలంటే చాలా బాగా చెయ్యాలి, లేదంటే చేయకూడదు. యూనో, ఫార్చునేట్లీ భగవంతుడు నాకు ఫినాన్షియల్ గా మంచి పొజిషన్ ఇచ్చాడు. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు వర్క్. నేను వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వర్క్ చేసే తీరాలనేం లేదు. So I think if I have to work, I want to do films are that I want to be there 100%. నేను మీకు ఆప్షన్ ఇస్తున్నాను. గదర్ చాలా మంచి సినిమా, అందులో మీకు ఒక మంచి రోల్ ఆఫర్ చేశారు, కానీ మీరు ఆ సినిమా చేయలేదు. నాకది సెట్ అవుతోందని అనిపించలేదు. దిల్సే, డేట్స్ మ్యాచ్ అవ్వలేదు. మొహబ్బతే, మొహమ్మతి నాకు ఆఫర్ చెయ్యలేదే. ఆఫర్ ఇచ్చారా ఏంటి? అది నాకు సరిగ్గా గుర్తులేదు. దిల్తో పాగల్లో ఆఫర్ వచ్చింది. అవును, ఖచ్చితంగా. అప్పుడేమో దిల్తో పాగల్లో నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ సమయంలో ఆ రోల్కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. తర్వాత 3 ఇడియట్స్, కరీనా కపూర్ రోల్ ముందు మీకే ఆఫర్ అవును, చేశారు. యాక్చువల్ గా నాకు ఇది చెప్పారు. ఈ స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు నేనేమన్నానంటే ఆ మాధవన్ రోల్ నాకు ఇచ్చేయండి అని. నేను చేస్తానన్నాను, కానీ వాళ్ళు కుదరదని చెప్పేశారు. నీకు హీరోయిన్ రోలే ఇస్తామన్నారు, కానీ నేను కుదరదు, మాధవన్ రోలే కావాలి అని చెప్పాను. ఆ తర్వాత నేను తనతో ఏమన్నానంటే అవుట్ ఆఫ్ 3 ఇడియట్స్ 1 of them can be girl కదా, ఇట్స్ ఓకే. He said no. మీరు కథని పూర్తిగా మార్చేయాలనుకున్నారు. ఖచ్చితంగా. ఒకవేళ మీరు గనక ఆ సినిమా చేస్తుంటే, లేదు మీకు ఇలా అనిపించలేదా, ప్రజలు మిమ్మల్ని ఇంకా అభిమానించేవాళ్ళు కదా? నేనింతవరకు ఏ సినిమాని కూడా నాది అని అనుకోలేదు. నేను పని చెయ్యనంత వరకు ఆ సినిమా నాది కానే కాదు. అది కరీనా మూవీ కావచ్చు, లేక అమేషా మూవీ కూడా కావచ్చు. మిగతా రోల్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. అవి మిగతా వాళ్ళ రోల్స్. నేను నో అని చెప్పుండొచ్చు, అయినప్పటికీ అవన్నీ నాకు చెందాల్సిన మూవీస్ కాదు కదా. ఏదైనా ఒక రోల్ మీరు చూసి ఇది నాకు వచ్చుంటే బాగుండేది, లేదా నేను చేస్తుంటే బాగుండేదని మీకు అనిపించిందా? నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టైం చాలా ఫ్యాబులస్ టైం. ఇండస్ట్రీకే మంచి టైం, ముఖ్యంగా యాక్ట్ చేసే వాళ్ళకి. ఎందుకంటే డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి, వాటిని రాస్తున్నారు, ఫన్ చేస్తున్నారు. మీలాంటి ఆడియన్స్ అందరూ కూడా డిఫరెంట్ మూవీస్ అన్ని సరిగ్గా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. నిజానికి చెప్పాలంటే థ్యాంక్స్ అ లాట్. అంటే మీరందరూ మాకు దాన్ని పాసిబుల్ చేస్తున్నారు. మేం కూడా ప్రత్యేకమైన మూవీస్ ని చెయ్యగలము అన్నది. అంటే మీరిప్పుడు చూసారంటే ఐ డోంట్ థింక్ తుమ్హారీ సుల్లు 8 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో దీన్ని చెయ్యలేరు. అలా ఎవరైనా ఆలోచించగలరా, దానికి ఎవరైనా ఫన్ గా చేయగలరా అన్నది. ఏం ఆలోచిస్తారంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్, నిజానికి మనం ఒక బిజినెస్ లో ఉన్నాం. సో ఇట్ హ్యాస్ టు బి ఫినాన్షియల్లీ వైబుల్ ఆల్సో ఫర్ ద ప్రొడ్యూసర్ టు మేక్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కొంతకాలం క్రితం చూసారంటే మనం ఇంత ఫ్రీగా పనిచేయడం కుదిరేది కాదు, ఎందుకంటే అప్పుడు ఇన్ని ఎక్విప్మెంట్స్ లేవు. పనిచేయడం కష్టంగానే అనిపించేది. అలా ఎక్కువగా పనిచేయడం కూడా మాకు నచ్చింది. ఒకవేళ మేము 4 సినిమాల్లో నటించుంటే ప్రమోషన్ అంత తేలిగ్గా చెయ్యలేం కదా. అలా ఒక 50 రోజులు సేవ్ అయిపోతాయి. యూనో, సినిమాలు చేసేవాళ్ళం, కానీ ఫెసిలిటీస్ లేవు. వ్యానిటీ వ్యాన్స్ కూడా అప్పుడు ఉండేవి కాదు. ఐ థింక్ అప్పట్లో కూలర్స్ కూడా ఉండేవి కాదు. జస్ట్ ఒక ఫ్యాన్ మాత్రమే ఉండేది, లేక చేతికి న్యూస్ పేపర్ దొరికితే దాంతో విసురుకునేవాళ్ళం. బట్ ఐ థింక్ అందులో ఒక ఎంజాయ్మెంట్ ఉండేది. ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుండేది. యునో, ఫెసిలిటీస్ లేనప్పుడు కూడా. నేను మీ ఎక్స్పీరియన్సెస్ కొన్ని విన్నాను. మీకు ఒకసారి ఒక బస్సు దొరికింది, అందులో టాయిలెట్ లో ఉండింది. అది చూసి మీరు ఆ టైంలో చాలా ఎక్సైట్ అయిపోయారట. స్విట్జర్లాండ్ లో మేము DDLG షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాకొక బస్సు దొరికింది, అది కూడా బాత్రూమ్ తో. వి వర్ సో ఎక్సైటెడ్. ఒక్కొక్కరు వెళ్ళి ఆ బాత్రూమ్ ఓపెన్ చేసి చూసేవాళ్ళు. అయ్యో ఎంత బాగుందో చూడండి అనేవారు. ఇది మనతో పాటు వస్తుందా, మనం ఎక్కడికి వెళ్ళినా అది మనతో పాటే వస్తుంది అనేవారు. సో యా, వి వర్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ బస్.
కొంతకాలం క్రితం అవుట్డోర్లో షూటింగ్ జరిగినప్పుడు డ్రెస్ చేసుకోవడం కుదిరేది కాదు, స్టూడియోస్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండేది కాదు అని విన్నాను. ఇది నిజమేనా? ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి? అది ఒక విధంగా వీ హ్యావ్ టు బి క్రియేటెడ్. ఒకవేళ ఎక్కడా చేంజ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోతే కేవలం 4 షాల్స్ వాటిని పట్టుకోమని ఏదైనా ఒక అడవిని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. పాత సినిమాలో చూపించేవారు కదా, అలా అడవి లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒక కొండ భాగం ఉంటుంది కదా, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవాళ్ళం. నిజంగానే రియల్ లైఫ్ లో. ఒకవేళ మీరు ఆ కారణం వల్లే లేజీ అయిపోయారా, ఎందుకని మనం ఇంత కష్టపడి చేయాలి అని? అయినా తర్వాత వ్యానిటీ వ్యాన్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా నేను మరీ అంత పెద్దగా ఏం పని చేయలేదు. నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పటికీ కూడా నేను 25 ఏళ్లు పూర్తయిపోయాయి. నియర్లీ 35, ఇంచుమించు 35 మూవీస్ వర్క్ చేశాను. 36 ఫిల్మ్స్ కూడా అయ్యుండొచ్చు. బట్ ఐ థింక్ నేను చాలా లిమిటెడ్ గానే మూవీస్ ని చేశాను. కాబట్టి నా లోపల ఒక ఉత్సాహం ఉంటుంది. నా లోపల మూవీస్ చెయ్యటానికి అండ్ టు డూ వర్క్. ఐ థింక్ సినిమాలే కాకుండా ఫోటోషూట్స్ ఏమైనా చేయాల్సి వస్తే అయ్యో ఇది కూడా చేయాలని అడిగేవారట. చాలా పెయిన్ఫుల్. నాకు ఈ ఫోటో షూట్స్ లాంటివి అస్సలు నచ్చేవి కాదు. అందువల్ల నేను దానికో జవాబు కనిపెట్టాను. దాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ ఏ మూవీ కెమెరా, నాట్ ఎ స్టిల్ కెమెరా. ఐ వాజ్ మేడ్ ఫర్ ఎ మూవింగ్ కెమెరా. అందులో మీరు నా ఎక్స్ప్రెషన్స్ ని ఎలాగైనా క్యాచ్ చేసేయచ్చు. నేను చేతులవి తిప్పుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ రియల్లీ వెరీ డిఫికల్ట్ టు పోస్ట్ ఇన్ ఎ స్టిల్ కెమెరా. యా రియల్లీ. అయితే మీకు ఏ పని చేయడం ఈజీ చెప్పండి. ఏ పని చేయడం ఈజీ అంటారా? ఐ థింక్ స్టాండ్ చేసి యాక్టింగ్ చేయటం చాలా తేలిక అనుకుంటున్నాను. కానీ దానికోసం మేకప్, తల వెంట్రుకల్ని అన్నిటినీ సర్దుకోవటం, డిఫరెంట్ గా ఉండే టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అవి వేసుకోవాలి. సో అది కాస్త కష్టంగా అనిపించేది. ఐ థింక్ చాలా ఈజీగా ఉండే పని ఏంటంటే కెమెరా ముందు నిలబడి పని చేయడం అనేది, అంతే. కాజోల్ చాలా న్యాచురల్ యాక్టర్. ఇప్పటి వరకు మీరు మీ కండిషన్స్ ప్రకారమే పనిచేశారట. కానీ ప్రజల మనసుల్లో ఈ ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. చాలా అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడికి మీరు గాని అజయ్ సార్ గాని వెళ్లరు, ఎందుకని? ఏదైనా నేను కారణం? వర్షకు వెళ్తూనే ఉంటాను. కానీ అజయ్ సార్ ని ఎప్పుడు చూడలేదు, అందుకని. అజయ్ సార్ వెళ్లరు, కానీ నేను వెళ్తున్నాను కదా. Better half. Thank you, నన్ను madam. పంపించేస్తారు. మీరు మేడం, మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, కానీ మీరు చేసిన రోల్లో మీకు ఏది నచ్చుతుందో కాస్త చెప్తారా? మీరు చాలా కష్టమైన క్వశ్చనే అడుగుతున్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఒక యాక్టర్గా నేను ఒకరిని నవ్వించగలను అంటే ఒక స్క్రీన్లో అదే చాలా కష్టమైన పనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్రజల్ని ఏడిపించడం చాలా తేలిక, కానీ నవ్వించడం అనేది చాలా కష్టం. నేను ముఖ్యంగా చాలా ఎక్కువగా పని ఎప్పుడు చేశాను అంటే గనక చాలా ఎక్కువ పని ఎప్పుడు చేశానంటే ఉదార్కి జిందగీ అనే మూవీలో. అప్పుడు నాకు 18-19 ఏళ్లు ఉంటాయంతే. అప్పుడు నేను ఆ సినిమాలో నటించాను. అప్పట్లో నాకు అది చాలా హెవీ మూవీ. అందులో చాలా ఎక్కువగా ఏడవాలి. తర్వాత అందులో పెద్ద పెద్ద డైలాగ్స్ అవి ఉండేవి. చాలా ఎక్కువగా యాక్షన్ చేయాలి. కానీ ఇప్పుడు కూడా నేను ఆ సినిమాని చూస్తే నాకు అందులో హార్డ్ వర్క్ బాగా కనిపిస్తుంది. ఆ ఫీల్ బాగుంటుంది. అంటే అది చూడగానే నాకు ముచ్చటగా అనిపిస్తుంది. అవును. మీరు అడగచ్చు. ఇప్పుడు మీకు కరణ్ జోహార్ సార్ కి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా జరుగుతుంది? అది ఎవరితోటి? తెలుసుకోవచ్చా? కరణ్ అవును మేడం, తన జోహర్. గురించి. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఇవి వస్తూనే ఉంటాయి. మీరు కరణ్ జోహర్ గారు గొడవ పడ్డారు, 25 years ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అని. ఇద్దరు కత్తి పట్టుకుని అవునవును. ఒకరినొకరు చంపాలని తిరిగేవారట. మీరు నిజంగానే నిజమైన లాయర్లా మాట్లాడుతున్నారు. కత్తి పట్టుకుని చంపాలనా? లేదు, అలాంటిదేం జరగలేదు. యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నిజానికి మంచి ఫ్రెండ్స్ ని చూస్తే రియల్ లైఫ్ లో కూడా పోట్లాడుకున్న ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూనే ఉంటుంది కదా. కాబట్టి మేమిప్పటికి కూడా మంచి ఫ్రెండ్సే. థ్యాంక్ యూ. కరణ్ అర్జున్ సినిమాలో మీకు ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంది. నేనేమనుకున్నానంటే మీరు కరణ్ జోహర్ గురించి ప్రశ్నిస్తున్నారని. కరణ్ అర్జున్ సినిమాలో చెప్పండి. జీవితాల్లో జరిగే విషయాల గురించి మనం ఆలోచించుండం. అవును. ఈ డైలాగ్ మీకు గుర్తుందా? జీవితంలో జరిగే దాన్ని మనం ఆలోచించలేము. మనం ఆలోచించేది ఎప్పుడు కూడా అస్సలు జరగదు. కానీ ఎప్పుడూ జరగంది ఎప్పుడైనా జరుగుతుంది. ఖచ్చితంగా. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాలి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతానని ఒక్కరోజు కూడా అనుకోలేదు. కానీ అది జరిగిపోయింది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేసాను. నా లైఫ్ లో ఖచ్చితంగా నేను ఏదైతే చెయ్యాలి అని అనుకున్నానో దాన్నైతే నేను అసలు చెయ్యనే లేదు. అండ్ నేను ఏదైతే ఆలోచించానో అదే జరిగింది. నేను ఒక యాక్టర్ని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. జరిగిపోయింది కదా. సో ఈ పర్టికులర్ డైలాగ్ మీ జీవితాన్నే చూపిస్తుందా? ఖచ్చితంగా. ఐ థింక్ అన్ని ప్లేసెస్ లోనూ అన్ని డెసిషన్స్ కూడా అలాగే జరిగాయి.
థ్యాంక్ యూ